హాయ్ అందరికి. యాక్చువల్ గా ఈ రోజు మన బాగా ఫేవరెట్ బ్రాండ్ అదే మన Volkswagen జర్మన్ బ్రాండ్ అన్నమాట. వాళ్ళది ఒక రీసెంట్ లాంచ్ జరిగింది Tiguan R-Line అని. ఈ వెహికల్ ని మనము లగ్జరీ లెన్స్ లో చూసుకోవచ్చు. ఆడీలో వచ్చేసి Q3, BMW లో వచ్చేసి X1. సో ఆ వాళ్ళ కంపారిజన్ లోనే అదే జర్మనీ నుంచి Volkswagen వాళ్ళు అయితే ఈ కార్ ని CBU యూనిట్ కింద ఇక్కడికి తీసుకొచ్చారు. లగ్జరీ కార్స్ తో కూడా మనం ఇలాంటి పనులు చేయొచ్చు అని తెలియడానికి మనం ఇలాంటి తుక్కుగూడలో ఉన్న ఏదైతే డెక్కన్ మోటార్ స్పోర్ట్స్ ది ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఉందో ఏరియాలకు వచ్చి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో నాకు కొంచెం నర్వస్ ఉంది, ఎందుకంటే వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నా కూడా లగ్జరీ వెహికల్ కదా, ఏం చేస్తుంది అని ఆఫ్ రోడింగ్ బిట్ లో. సో స్టార్ట్ అంటే వెహికల్ లో నీకు 204 హార్స్ పవర్ అయితే ఉందన్నమాట, అండ్ 320 న్యూటన్ మీటర్ కాబట్టి క్రేజీ ఫన్ రాబోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. చూద్దాం. వా, ఇన్స్టంట్ యాక్సలరేషన్. ఈ కార్స్ నడుపుతున్నైతే మంచి ఫన్ అండ్ క్రేజీ ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. ఆల్ 4 వీల్స్ పవర్ వెళ్తుంది కదా అని మనం కర్వ్స్ కూడా మంచి స్పీడ్గానే తిప్పుకుంటున్నాం. అదే మనం నార్మల్ FWD RWDతో చేయలేము, ఇట్లా దీంతో చేసుకోవచ్చు. చూడండి ఎంత ఇమీడియట్గా యాక్సిలరేషన్ తీసుకుంటుందో. ఓ ఏ సస్పెన్షన్ కూడా క్రేజీగా ఉంది అసలు. సో మనం ఇప్పుడు ఇక్కడ హిల్ అసిస్ట్కి అయితే వెళ్తున్నాం. మనమైతే ఎంటర్ అయిపోయాం. మంచి స్టీప్ అయితే ఉంది, అన్ని R-Line ఫ్లాగ్స్ ఉన్నాయి. Yep, let's go. నేను బ్రేక్ వదిలేసిన అదే మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ ఆపేసింది. ఇదే పొజిషన్లో నా కార్ కూడా అక్కడ ఏం లేవు. సో మనం జస్ట్ ఇలాంటి పొజిషన్లో చేయాల్సింది ఏంటంటే క్వైట్గా నీట్గా యాక్సిలరేషన్ ఎంత కావాలో అంత మనకు తెలిసిపోతుంది బాడీ మూమెంట్ వచ్చేసరికి. దాని తగ్గట్టు నువ్వు థ్రాటిల్ ఇచ్చుకుంటూ వెహికల్ అనేది ఆ స్టీప్ అవతలకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడైతే ఏమి యాక్సిలరేషన్ ఉంది, హిల్ హోల్డ్ మీద ఆగిపోయింది. యప్, కూల్, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము వాటర్ వేడింగ్ స్లష్ పిట్కి అయితే వెళ్తున్నాము. సో ఇలాంటి కండిషన్స్లో కూడా నువ్వు ఈ కార్ని నడపచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దీంట్లో.